ఏంటి సార్ ఈరోజు కూడా కుర్చీ మిస్సా? మీరు గవర్నమెంట్ స్కూల్లో మ్యాథ్స్ టీచరే కానీ మీ వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి ఉపయోగం చెప్పండి? నారదుడు లేకుండా దేవతల మధ్య యుద్ధాలు జరిగేవా? శకున్ లేకుండా కురుక్షేత్రం జరిగేదా? ఎక్కడమ్మా? ఎక్కడ పెట్టాను? బావా 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 నా చూసావా? బొప్పోసకాయ మొక్కన్నాయాల ఇన్ని రోజులు నీ చెల్లి చూపించేదో తట్టుకోలేక ఏనుగులా ఉండేవని పీనుగులాగా అయిపోయా. ఇప్పుడు నీది కూడా చూడాలా? పిచ్చి లేపుతాను రే. బావా ఏం మాట్లాడుతున్నావు? ఫ్యామిలీ షో ఇది. నేను మాట్లాడేది నీ చెల్లి చూపించే టార్చర్ గురించి. నువ్వేమనుకున్నావు? నేనేదో అనుకున్నానులే. అయినా ఎప్పుడు వంటింట్లో పడి ఏడుస్తావు? నీకు ఇంకా వేరే పనేం లేదా? అప్పగింతల టైంలో మీ బాబు నీ చెల్లి గురించి మాట్లాడకుండా మా ఓడికి నోట్లో నాలిక లేదు, ప్యాంట్లోనా అంటా ఉంటే అర్థం కాల. లైఫ్ లాంగ్ నిన్ను కూడా భరించాలని. నువ్వు నీ చెల్లి ముప్పొద్దుల మెక్కి నా నెత్తి మీద ఎక్కి సాగర సంగమం డాన్స్ చేయాలంటే బలం కావాలి కదా. మరి బలం కావాలంటే వంట చేయాలి కదా. మరి నువ్వు చేస్తావా? అబ్బా పొన్ని చెల్లి చేస్తుందా? మరి ఎందుకురా మున్సిపాలిటీకి వచ్చిన? నా మాటిని పిల్లలు కానండి బావా, వాళ్ళ కోసమే వంట చేస్తుందిగా. నా నెల జీతం ఎంతరా? 50,000 మంత్లీ. నీది నీ చెల్లిది మెయింటెనెన్స్ ఎంత? జస్ట్ 75,000. అంటే నెలకు 25,000 మైనస్లో ఉన్నా. ఎస్టీడీ వడ్డీకి డబ్బులు అడిగినా కూడా ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతా ఉన్నారా? ఇంకా పిల్లలకేమో పెట్టాలరా పచ్చగడ్డి పచ్చడే. అయినా నాకు పట్టిన దరిద్రం వదిలేంత వరకు పిల్లల్ని కనకూడదని డిసైడ్ అయిపోయా. అంటే అప్పటి వరకు ఒంటరిగానే ఉంటారా? ఏం పర్లేదు, కుక్కను పెంచుకుంటా. ఓ నీకు పెట్స్ అంటే ఇష్టమా? మాట్లాడకుండా ఉంటే ఏదన్నా ఇష్టమే. ఓ జర్మన్ షెపర్డా డాల్మేషనా? బంటీ మేషన్. ఇందాకేదో దరిద్రం బట్టి పీడిస్తుందన్నా, ఏంటది? ఏమై ఉంటది? అప్పులా? రే 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 అసలే అది ఆవగించంత బ్రెయిన్. దాన్ని మరీ అలా రేసుగురంలో పరిగెత్తించుకో, పేలిపోతా. నాకు పట్టిన దరిద్రం మరెవరో కాదురా, నువ్వు నీ వచ్చిందా? ఏదో దరిద్రం అంటున్నావు. అదే నెల రోజులైంది నీ అన్న స్నానం చేసి. ఈ రోజు అన్న చేసి సావరా, లేదంటే ఇంటికి దరిద్రం పట్టుకుంటుందని చెప్తున్నా. ఒరే దరిద్రుడా, ఆ కంపు నీ దగ్గర. అనవసరంగా నీ బావని బండ బూతులు తిట్టుకున్నా కదరా. అయినా స్నానం ఎందుకు చేసావట్లేదు? బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చేంత వరకు స్నానం చేయనని శపథం చేశా. ఆల్రెడీ వచ్చింది, ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. అవునా? అయితే ఇప్పుడు వెళ్ళి చేస్తా. బాత్రూంలో సబ్బుందా? ఈ కంపుకి సబ్బు సరిపోదు. పని మనిషి దగ్గరికి వెళ్ళి ఫినాయిల్ తెచ్చుకోపో. ఓకే. దరిద్రుడు, కిచెన్లో నిన్ను ఇలా చూస్తుంటే నా మనసుకి ఎంత ఆనందంగా ఉందో తెలుసా? పక్కన వాళ్ళ బాధలో ఆనందం వెతుక్కునే వాళ్ళని ఏమంటారో తెలుసా? పాజిటివ్ పీపుల్ అంటారా? అది సర్లే గానీ ఎప్పుడు లేని మేడం గారింటి కిచెన్ సైడ్ వచ్చారు. ఆఫీస్లో చాలా వర్క్ పెండింగ్ ఉందన్నావు కదా, వెళ్ళి చేసుకో. ఈరోజు వంట నేను చేస్తా. ఎప్పుడు లేనిది దడక్కుండానే వచ్చి హెల్ప్ చేస్తా అంటుందంటే దీని వెనకాల ఏదో కుట్ర ఉంది. మొన్న కొంచెం పప్పులో ఉప్పు తక్కువ వేసిన కోపంతో ఈరోజు ఫుడ్లో విషయం కలిపి నన్ను చంపడానికి ప్లాన్ చేస్తుందా? నా లైఫ్ ఇన్సూరెన్స్ మీద నామినీగా దీని పేరు తీసేశానని నన్ను చంపడానికి ప్లాన్ చేస్తుందా? ఇది ఎవరిలో మటర్ చేసి నా కత్తి మీద వేలు ముద్రలు ఆ సీన్లో పెట్టి నన్ను ఇరికించడానికి ప్లాన్ చేస్తుందా? అసలే 100 గ్రాముల బ్రెయిన్. వందే భారత్ లాగా పరిగెత్తించుకు, పట్టాలు తప్పి పేలిపోద్ది. ప్యాంటు తడుపుకుంటున్నావు కాబట్టి అలవాటు లేకపోయినా నీ కోసం నిజం చెప్తున్నా, నేను వంట చేస్తా అన్న మాట వెనకాల ఎటువంటి కుట్రలు కుతంత్రాలు లేవు. వెళ్ళి పని చూసుకో. హెయిర్ సెట్ చేసుకుంటున్నారా? వెళ్ళమ్మా, పోయి పని చూసుకో. సంథింగ్ రాంగ్. ఏదో ఒకట్లే, ఇది అర్థమై సావదు. రేయ్, ఇన్ని సంవత్సరాలు నువ్వు చెల్లి పెట్టే ఎక్స్ప్రెషన్స్ అర్థం చేసుకోవడానికే నా సగం జీవితం సంకనాగిపోయింది. ఇప్పుడు నువ్వు పెట్టే ఎక్స్ప్రెషన్స్ అర్థం చేసుకునే టైము ఓపిక రెండూ లేవు. ఏంటో చెప్పి సావు. రోజు ఏదో కష్టపడి వంట చేసేవాడిలాగా ఏదో బిల్డప్ ఒకటి. అంతా చేసేది నా చెల్లి, కష్టం దానిది, క్రెడిట్ నీది. బ్లడీ క్రెడిట్ థీఫ్. మీనింగ్ లేకుండా మాట్లాడేవంటే మక్కలేర కొడతా. ఏంటో చెప్పి సావు. చూడు. ఒరేయ్, నేను కిచెన్లో నుంచి ఇక్కడికి వచ్చి 10 సెకండ్లు కూడా కాలేదు కదరా. ఈ లోపలే అది ఒక ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టడం, దానికి 10,000 మంది లైక్లు కొట్టడం కూడా అయిపోయిందా? నా చెల్లి నిజాయితీ పర్రాలు కాబట్టి 10,000 మంది ఏంటి 10 లక్షల మంది అనే లైకులు కొడతారు. నువ్వు మోసగాడివి, అందుకే నీకు 10 మంది కూడా లైకులు కొట్టరు.
అమ్మా వంట చేస్తున్నానే. అమ్మాయిగా పుట్టాక ఇవన్నీ తప్పవుగా. ఏంటే హస్బెండ్తో కలిసి గోవా బీచ్లో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావుగా. ఇన్స్టాలో చూసా. అదృష్టం ఉండాలి. నేనేం చేస్తున్నానా? చేయడానికి ఏముందిలే అమ్మా, నా జీవితం వంటింటికి అంకితం. వంట చేస్తున్నా. ఏంటి సార్ మీరు? ఇవాళ నేను ఆఫీస్కి రానని ఎన్నిసార్లు చెప్పాలి? నా హస్బెండ్కి వంట చేసి పెట్టాలి. ఒక భారీగా నా ధర్మాన్ని నిర్వర్తించాలా వద్దా? ఆగవండి పని చెప్తా ఈరోజు. థ్యాంక్ యూ సార్. ఐ నో మై హస్బెండ్ ఈస్ వెరీ లక్కీ. ఉసే ఒక ఉల్లిపాయ కూడా కంప్లీట్ గా కట్ చేయలేదు. ఇన్స్టాగ్రామ్ లో 100 ఫోటోలు తీసి పెట్టావు. 200 మందికి ఫోన్ చేసి చెప్పావు. మొన్న మీ ఆఫీస్కి వచ్చినప్పుడు మీ బాస్తో సహా అక్కడ ఎంప్లాయీస్ అందరూ నన్ను నీచంగా చూసినప్పుడే నాకు డౌట్ కొట్టిందే. ఇప్పుడు కంప్రమైజన్ వచ్చింది. అమ్మమ్మమ్మమ్మ ఏం పెర్ఫార్మెన్స్ చేస్తున్నావే. అయ్యలారా అమ్మలారా, వీళ్ళ ఇంట్లో చేసేది ఒకటే, ఇన్స్టాగ్రామ్లో పెట్టేది ఒకటే. దయచేసి నమ్మకండి. అరే పిచ్చి బుల్లబ్బాయ్, నమ్మొద్దు అని నువ్వు ఎంత అరిచి గీపెట్టి నెత్తి నోరు బాదుకున్నా వాళ్ళు నమ్ముతారా? అంత క్లారిటీగా ఎలా చెప్తున్నావు? రాముడితో యుద్ధం వద్దురా మట్లో కలిసిపోతావు అని సొంత తమ్ముడు ఎంత చెప్పినా రావణాసుడు విన్నాడా? పాండవులతో యుద్ధం వద్దురా పరలోకానికి పార్సల్ అయిపోతావని పరమాత్మ ఎంత చెప్పినా కౌరవులు విన్నారా? వినలేదుగా. మంచి చెప్తే ఎవ్వడు విండు. అయినా స్టోరీ నరేషన్ సిరీస్ ఏదో చేసి ఇన్స్టాగ్రాముల్లో యూట్యూబ్లో బాగా వైరల్ అయిపోతున్నావంటగా. మనం చేసింది ఏముందలే, అంత కుర్రోళ్ళ అభిమానం. మరి నువ్వు అంత ఫేమస్ అయిపోతున్నప్పుడు నేను కూడా నీ వైఫ్గా ఎంతో కొంత ఫేమస్ అవ్వాలి కదా, లేదంటే బాగోదు. సేయ్ నిజాలు చెప్పి అవ్వాలి ఫేమస్, ఇలా అబద్ధాలు చెప్పి కాదు. ఇంటర్నెట్లో ఇన్స్టాగ్రాముల్లో నిజాలకు తావులేదు బుల్లబ్బాయ్. ఇంట్లో ఎడ్డు మొహం వేసుకుని ఉండాలా, కానీ ఇన్స్టాగ్రాముల్లో ఫిల్టర్లు పెట్టి మెరిసిపోతూ ఉండాలా. ఇంట్లో బాత్రూమ్లు కడుగుతూ ఉండాలా, కానీ ఇన్స్టాగ్రాముల్లో ఎంజాయింగ్ హాలిడేస్ ఇన్ దుబాయ్ అని పెట్టాలా. ఇంట్లో మొగుడిని చిత్తక బాదుతూ ఉండాలా, కానీ ఇన్స్టాగ్రాముల్లో ప్రత్యక్ష దయ్యమని పద్యాలు పాడుతూ పోస్టులు పెట్టాలా. ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్నావు కదా, నీకు ఇవన్నీ తెలియదులే. నేను నేర్పిస్తా. బావా నాకు కనిపించేసింది బావా. ఏంట్రా అది? రే అమావాస్య రోజు పుట్టినట్టు ఉన్నాడు యాదవ, అర్థమై సావడు. డాక్టర్ మావి గారు, హాయ్. మీరేంటి ఇక్కడ? నేను అదే అడుగుతున్నా, నీ సంగతి ఏంటి? నువ్వేంటి ఇక్కడ? ఇది మా ఇల్లే. మీ ఇల్లా? అంటే భీమడోలు బంగారం మా ఆవిడే. మీ ఆవిడ? సంథింగ్ రాంగ్. తన ఇంటి పేరు ఎవరికి తెలియదే, మీకెలా తెలుసు? ఇప్పుడు అర్థమైంది. ఇంత పెద్ద మేధావి ఇన్ని సలహాలు ఎలా ఫెయిల్ అవుతున్నాయా అనుకున్నా. పిల్లాన్ని ఎలా కంట్రోల్లో పెట్టాలో నాకు సలహాలు ఇస్తా, మొగుడిని ఎలా కొట్టాలో నా పిల్లానికి సలహాలు ఇస్తా. డబల్ పేమెంట్ నొక్కేస్తున్నారన్నమాట ఈ డబుల్ ఏజెంట్ ఫెయిల్. నన్ను అనుమానించావంటే నరికేస్తా. మరెక్కడ ఏం చేస్తున్నారు? మా ఆవిడతో ఏంటి పని? అంటే ఫోన్లో సలహాలు ఇవ్వటం మాత్రమే కాదు, ఆ సలహాలు నువ్వు ఎలా వర్కౌట్ చేస్తున్నావో లైవ్లో చూద్దామని వచ్చా. నాకు ఉన్న క్లయింట్ నువ్వు ఒక్కడివేరా, నమ్మరా? సారీ డాక్టర్ మావిగన్, మిమ్మల్ని అనుమానించాను. లోపలికి వెళ్దారండి, కాఫీ తాగుదాం. మీ ఆవిడ ఇప్పుడు కాఫీ పెట్టేస్తుంది ఏంట్రా? తెలిసి కూడా ఎందుకు అడుగుతారు డాక్టర్ మావిగన్, అవమానించడానికి కాకపోతే. మరి లోపల దేనికి? బయటికి వెళ్దాంపా. ఎలా ఉంది కాపురం? ఏం చెప్పమంటారు డాక్టర్ మావిగన్, ఇన్స్టాగ్రామ్ దయ వల్ల కూలిపోయేలా ఉంది. ఇన్స్టాగ్రామ్ వల్ల దేశాలే దేకిపోయినాయి. నీ కాపురం ఎంత? ఏం జరిగింది? ఎంత కష్టపడినా కూడా ఒక్క లైక్ కూడా కొట్టడం. ఇది ఒక ఫోటో పెట్టంగానే సూపర్, కేకా, సెక్సీ అని లైకులు కొట్టి కామెంట్లు పెడేస్తున్నారు. అదేరా అసలు దరిద్రం. అబ్బాయిలు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టినా ఎవడో దేకడు. అదే అమ్మాయిలు బియ్యంలో రాళ్ళేరుకుంటా ఫోటో పెట్టినా ఎగబడి మరీ లైకులు కొడతారు. మౌత్ వాటర్ ఫాల్ నాయాళ్ళు. ఎవడెవడ ఏ ఫోటోలు చూపించి ఆడికి చూడు పైన కింద ఎలా ఉన్నాయో, నువ్వు చూడు ఎలా ఉన్నావో అని అవమానించేస్తుంది డాక్టర్ మావిగన్. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆ ప్రోటీన్ పౌడర్ కుడి తాగినట్టు తాగేసి కండలు పెంచేసి ఫోటోలు పెట్టేస్తూ ఉంటారు. అవి చూసిన వీళ్ళ కళ్ళకి మొగుళ్ళేమో సన్నాసుల్లాగా కనిపిస్తారు. పోనీలే కాంపిటీషన్ తట్టుకుందామని మనం కూడా జిమ్కి వెళ్ళి బాడీలు పెంచుదామంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనకి ఎన్ని పనులు, ఇంటి పని, వంట పని, పాచి పని, ఆఫీస్లో పని. ఇంకా తీరిక ఎక్కడుంది జిమ్కి వెళ్ళడానికి? మనమేం చేయాలి? చచ్చిపోమంటారా? డాక్టర్ మావిగన్, మీరు చెప్పేది మీ గురించా నా గురించా? నా గురించే. ప్రతిరోజు పొగడ్తలకు అలవాటు పడ్డ ఆడది మనిషి మాంసం మరిగిన పులి కంటే డేంజర్ రా.
అవునా ఇప్పుడేం చేయమంటారు డాక్టర్ మావిగన్? నాకు తెలిస్తే నీకు చెప్పడానికి. అంటే అంటే ఈ సమస్య నీ ఒక్కడిదే కాదు, మనలాంటి మగజాతి ఆనిముత్యాలు అందరూ పడుతున్న ఇబ్బంది. పెడతా ఈ సమస్యకి సొల్యూషన్ కని పెడతా. ఈ లోపు నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్ళాలి. ఏంటి డాక్టర్ మావిగన్ అది? I will be locked in mortal combat with a bathroom that hasn't seen mercy in days. In here, every spray bottle thinks it's the main character. I'm not just cleaning, I'm reclaiming territory. The bathroom toilet just watched me in silence, like it knows my weakness, but it does not. వామ్మో డాక్టర్ మావిగన్ అస్సలు డిస్టర్బ్ చేయను, మీరు క్యారీ అయిపోండి. నేను మళ్ళా కలుస్తా. ఇన్స్టాగ్రామ్లో ఎవరితోనో చాటింగ్ చేస్తున్నట్టున్నావు. చేసాం, అయితే ఏంటంట? లవ్ ఇమోజీస్, పెట్టాం, అయితే ఏంటంట? కిస్సింగ్ ఇమోజీస్, లిప్ లాక్స్ పెట్టాం, అయితే ఏంటంట? బాగా బరి తెగించావురా బుల్లబ్బాయ్. రెగ్యులర్గా బాగానే కోటింగ్ ఇస్తున్నానే.